అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ వస్సలాతు వస్సలాము అలా సయ్యిదిల్ ముర్సలీన్ నబియ్యినా ముహమ్మద్ వ అలా ఆలిహి వసహ్బిహి అజ్మഈన్ అమ్మా బఅద్. సోదర మహాశయులారా, రియాదుస్ సాలిహీన్ హదీసు కిరణాలు అనే ఇమాం నవవి రహిమహుల్లా రాసినటువంటి హదీస్ గ్రంథం నుండి ఇప్పటి వరకు మనం అల్లాహ్ యొక్క దయ వల్ల 2 అధ్యాయాలు బాబుల్ ఇఖ్లాస్, బాబు తౌబా, మొత్తం 24 హదీసులు చదివాము. ఈనాటి పాఠంలో బాబు సబ్ర్లోని మొదటి హదీస్, ఆయతుల యొక్క అనువాదం, వాటి యొక్క వ్యాఖ్యానం గత పాఠంలో మనం తెలుసుకున్నాము. సబ్ర్, సహనం, ఓపిక, ఓర్పు, దీని యొక్క ఘనత ఏమిటి, సామాన్యంగా మనిషి ఏదైనా ఆపదకు గురయ్యాడంటే 4 స్థితులు ఉంటాయి. 1, త్వరగా కోపానికి గురై అసంతృప్తికి చెంది అల్లాపై ఎన్నో రకాల తప్పులు మాటలు మాట్లాడతారు కొందరు. ఇది మంచి విషయం కాదు. 2వది, ఓపిక వహించాలి, సహనం వహించాలి. సహనం వహించడం అంటే ఏ కష్టం, ఏ ఆపదనైతే వచ్చిందో అది అల్లా వైపు నుండి వచ్చింది అని భావించి నమ్మకంతోని అల్లాకు ఇష్టం లేని ఏ మాట మనం మన నోటితో మాట్లాడకూడదు. ఇది సహనం. కానీ ఇంతకంటే మరో చాలా గొప్ప స్థానం ఉంది. అదే 3వ స్థానం, 3వ స్థితి. దానిని అంటారు రిదా, సంతృప్తి. అంటే అల్లా నా కొరకు ఏ కష్టమైతే రాసి పెట్టాడో అది నాపై వచ్చింది, అందులో నేను సంతృప్తిగా ఉంటాను. బాధపడి కోపగించుకొని అసంతృప్తిగా ఉండి నేను చేసేదైతే ఏం లేదు. సంతృప్తిగా ఉండేది ఉంటే అల్లా నాకు ఇంకా ఎక్కువ పుణ్యం ప్రసాదిస్తాడు అని సంతృప్తిగా ఉండడం. ఇంకా ఇంతకంటే మంచి స్థితి 4వ స్థితి. అదేమిటి? సంతృప్తియే కాకుండా దానిపై అల్లా యొక్క కృతజ్ఞత చెల్లించడం, శుక్ర్. రిదా కంటే, సంతృప్తి కంటే ఎక్కువ గొప్ప స్థానం. అంటే అల్లాహ్ ఈ ఆపద ఏదైతే నాకు ఇచ్చాడో దానిపై అల్లాహకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే దీనికి బదులుగా నేను సహనం వహిస్తే అల్లా నాకు ఇచ్చే యొక్క ప్రతిఫలం, దాని యొక్క మంచి బదుల సత్ఫలితం, అది చాలా గొప్పది. ఈ విధంగా అల్లాకు ఇంకా ఎక్కువగా అల్హమ్దులిల్లా అని అల్లాకు శుక్ర్, అల్లా యొక్క కృతజ్ఞత తెలుపుకుంటూ ఉండేది ఉంటే, అల్లా యొక్క పొగడత, అల్లా యొక్క స్తుతిస్తూ ఉండేది ఉంటే ఇది చాలా మంచి విషయం. అయితే ఈరోజు మనం సీరియల్గా చూసుకుంటే 25వ హదీస్, అబూ మాలిక్ హారిస్ బిన్ ఆసిమ్ అషారి రదియల్లాహు తాలా అన్హు ఉల్లేఖించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అత్తుహూరు షత్రుల్ ఈమాన్. శుచి, శుభ్రతలు సగం విశ్వాసం. వల్హమ్దులిల్లాహ్ తమ్లఉల్ మీజాన్. అల్హమ్దులిల్లా అని మనం ఏదైతే అంటామో దాని ద్వారా పుణ్యాలు తూకం చేయబడే అటువంటి త్రాసు ఏదైతే ఉందో అది నిండిపోతుంది. వసుబ్హానల్లాహి వల్హమ్దులిల్లాహి తమ్లఆని ఔ తమ్లఉ మా బైన సమావాతి వల్ అర్ద్. సుబ్హానల్లా మరియు అల్హమ్దులిల్లా అనే పలుకులు భూమి ఆకాశాల మధ్య ఖాళీ స్థలాన్ని నింపేస్తాయి. వస్సలాతు నూర్. నమాజ్ మనిషి కొరకు కాంతి, వెలుతురు. వస్సదఖతు బుర్హాన్. దాన ధర్మాలు అతడు సత్య విశ్వాసుడు అన్నదానికి ఒక నిదర్శనం. వస్సబ్రు బుయా. సహనం, ఓపిక, ఇది తేజోవంతమైన కాంతి లాంటిది, తేజస్సు వంటిది. వల్ ఖుర్ఆను హుజ్జతుల్ లక ఔ అలైక్. ఖుర్ఆన్ దాని ప్రకారంగా జీవితం గడిపితే అది నీకు ఆధారంగా సిఫారసు చేయువానిగా నీ వెంట నిలబడుతుంది. ఔ అలైక. ఖురాన్ ప్రకారం నీవు నీ జీవితం గడపకపోతే అది నీకు వ్యతిరేకంగా ఒక ప్రతివాదినిగా నీ పట్ల పరిణమిస్తుంది. కుల్లున్నాసి యగ్దు. ప్రతి
మనుషుల్లో ప్రతి ఒక్కడు ఉదయం బయలుదేరుతాడు. ఫబాయిఉన్ నఫ్సహు, తనకు తాను విక్రయిస్తాడు. ఫముతికుహా, కొందరు తమ ఆత్మను నరకము నుండి విముక్తి కలిగించుకుంటారు. ఔ మూబికుహా, మరికొందరు వినాశనానికి గురి చేసుకుంటారు. సోదర మహాశయులారా, ఈ హదీత్ ముస్లిం షరీఫ్లోనిది. ఈ హదీత్లో అత్తుహూర్, శుచి శుభ్రత, అల్హమ్దులిల్లాహ్ మరియు సుబ్హాన్ అల్లాహ్, దాంతోపాటు అల్హమ్దులిల్లా, ఇంకా నమాజ్ మరియు దాన ధర్మాలు, ఓపిక, సహనం, ఖురాన్ గురించి, సామాన్యంగా సర్వమానవుల గురించి ఈ 8 విషయాలు ఇందులో మనకు తెలుపబడ్డాయి. అయితే మన యొక్క అధ్యాయం ఈ రియాదు సాలిహీన్లో ఇప్పుడు 3వ అధ్యాయం ఏం చదువుతున్నాం మనం? సబ్ర్, సహనం గురించి. ఈ 8 విషయాల్లోకెల్లా ఒకటి వస్సబ్రు దియా, సబర్, సహనం, ఇందులో ఇది తేజస్సు వంటిది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. అందుకొరకు ఇమాం నవవి రహమతుల్లాహి అలైహి ఈ హదీసును ఇక్కడ ప్రస్తావించారు. మొట్టమొదటి విషయం అత్తుహూరు శత్రుల్ ఈమాన్. తుహూర్, శుచి శుభ్రతలు, శత్రుల్ ఈమాన్, సగం విశ్వాసం అని చెప్పడం జరిగింది. అంటే విశ్వాసంలోని సగ భాగం అని మనం అనవచ్చు. దీని ద్వారా అంటే ఈ హదీత్లో ఉన్నటువంటి ఈ పదాలు అత్తుహూరు శత్రుల్ ఈమాన్, శుచి శుభ్రత, సగం విశ్వాసం అని ఏదైతే చెప్పడం జరిగిందో, దీని ద్వారా ఇస్లాంలో పారిశుద్ధ్యం, ఇస్లాంలో శుచి శుభ్రతలకు ఎంత గొప్ప స్థానం ఉన్నదో మనకు అర్థమవుతుంది. అందుగురించి ప్రతి ముస్లిం ఈ శుచి శుభ్రతను పాటించాలి. ప్రతి ముస్లిం స్వయం తాను మరియు తాను ఉండే ప్రాంతంలో ఎల్లవేళల్లో శుచి శుభ్రతలను పాటించాలి. తన యొక్క వాడుకలో ఉండే అటువంటి వస్తువులన్నింటినీ కూడా శుభ్రంగా ఉంచే ప్రయత్నం, ఇల్లు కానీ, తన ఆఫీస్ కానీ, తన పనిచేసే చోటు కానీ. అయితే ఇక్కడ 2 పదాలలో అత్తుహూరు శత్రుల్ ఈమాన్, శుచి శుభ్రతలు సగం విశ్వాసం అని ఏదైతే చెప్పడం జరిగిందో, దీనికి ఎన్నో భావాలు ఉన్నాయి. సర్వసామాన్యమైన భావం ఇస్లాం యొక్క గొప్పతనం గురించి తెలిపాను. మరొక విషయం ఏంటంటే, ఖురాన్లో అల్లాహు తఆలా మా కాన అల్లాహు లియుదియ ఈమానకుం సయకూల్ 2వ పారాలోని స్టార్టింగ్లోనే, ఆరంభంలోనే నమాజ్ను ఈమాన్ అని అన్నాడు. మరియు నమాజ్ కొరకు వుదు తప్పనిసరి, ఒక షరతు లాంటిది. వుదు లేనిది నమాజ్ కాదు. ఈ విధంగా శుచి శుభ్రత, వుదుని సగం విశ్వాసంతో ఇక్కడ పోల్చడం జరిగింది. మరొక భావం ఇక్కడ సామాన్యంగా ఎప్పటి వరకైతే మనం బాహ్యపరమైన మరియు ఆంతర్యంలో జాహిరీ और బాతిని అన్ని రకాల చెడులకు దూరంగా ఉండి విశ్వాసాన్ని అవలంబిస్తామో అప్పుడే విశ్వాసం అనేది సంపూర్ణమవుతుంది. ఉదాహరణకు, విశ్వాసం యొక్క ఆరంభం మనసులో నుండి జరుగుద్ది కదా. తర్వాత దాన్ని మనం నాలుకతో చెప్పి పలికి విశ్వాసాన్ని ప్రకటిస్తాము. మరియు విశ్వాసం యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో మనం వాటిని ఆచరిస్తాము, అమల్. కానీ విశ్వాసం మనలో స్థిరపడాలంటే ముందు ఆ మనసులో ఉన్నటువంటి చెడులన్నీ కూడా దూరం కావాలి. అదే వాటిని పరిశుభ్రం చేయాలి. ఖురాన్లో కూడా ఈ విషయం మనకు ఎన్నో సందర్భాలలో చెప్పడం జరిగింది. ఎవరైతే తన మనస్సును శుద్ధిపరుస్తాడో, పరిశుభ్రంగా ఉంచుతాడో అతడే సాఫల్యం పొందుతాడు. ఖద్ అఫ్లహ
మన్ జక్కాహా ఖద్ అఫ్లహ మన్ తజక్కా. అయితే ఎప్పుడైతే మనం షిర్క్ లాంటిది, బిదాత్ లాంటి పాపాల యొక్క ప్రేమ లేదా మనుషుల గురించి ఈర్ష్య, జిగస్సు, కపటము ఇట్లాంటి అన్ని రకాల చెడుల నుండి మనస్సును శుభ్రపరచాలి. అప్పుడు విశ్వాసం అనేది బలంగా ఉంటుంది. నేను మంచిగా చాలా బలమైన విశ్వాసుని అని నేను అంటూ ఉండి ఒకరి గురించి ద్వేషం ఉంచుకున్నాను అంటే నా హృదయం ఇంకా విశ్వాసంతో సంపూర్ణం నిండి లేదు. నేను అల్లాను చాలా గట్టిగా విశ్వసిస్తాను, అల్లా తప్ప నాకు నా హృదయంలో ఎవరు లేరు. కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే ఆ గోరి వద్దకు, ఏదైనా కష్టం వచ్చిందంటే ఈ సమాధి వద్దకు, ఏదైనా ఇబ్బందులకు పాలయ్యావంటే ఫలానా దర్గా కాడికి. ఈ విధంగా ఎప్పటి వరకైతే షిర్క్ మలినాల నుండి, బిదాత్ పాపాల యొక్క చెడు నుండి, మనుషుల గురించి కూడా మన మనస్సు పరిశుభ్రంగా ఉండదో విశ్వాసం అక్కడ బలంగా చేరుకోదు. అందుగురించి మన యొక్క విశ్వాసం మన హృదయంలో పుఖ్తా, గాఢంగా మరియు చాలా పటిష్టంగా ఉండాలి అంటే చెడుల నుండి ముందు దానిని మనం పరిశుభ్రపరచాలి. మరియు దాని గురించి అల్లాతో దువా కూడా చేయాలి. అల్లాహుమ్మ ఆతి నఫ్సీ తక్వాహా వజక్కిహా అంత ఖైరు మన్ జక్కాహా. ఇది ఒక దువా ప్రవక్త గారు మనకు నేర్పారు. అలాగే అల్లాహుమ్మ హబ్బిబ్ ఇలైనల్ ఈమాన వజయ్యిన్హు ఫీ కులూబినా వకర్రిహ్ ఇలైనల్ కుఫ్ర వల్ ఫుసూక వల్ ఇస్యాన్ వజఅల్నా మినర్ రాషిదీన్. సూర హుజరాత్లోని ఒక ఆయతు నుండి ఈ దువా తీసుకోవడం జరిగింది. ఇలాంటి దువాలు కూడా మనం చేస్తూ ఉండాలి. ఇక ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇందులో మనకు తెలిపారు, సుబ్హానల్లా పుణ్యాల త్రాసును నింపేస్తుంది, మరియు సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా ఇవి రెండూ కలిపి భూమి ఆకాశాల మధ్యలో ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని పుణ్యాలతో నింపేస్తాయి. సుబ్హానల్లా అంటే ఏంటి? అల్హమ్దులిల్లా అంటే ఏంటి? సుబ్హానల్లా అని మనం ఎప్పుడైతే అంటామో మన యొక్క పూర్తి మనస్సుతో ఈ పలుకులు పలకాలి. మరియు ఈ పలుకుల యొక్క నిజమైన భావం ఏదైతే ఉందో దానిని మనం బలంగా విశ్వసించాలి. ఏంటి భావం? మనం సుబ్హానల్లా అని అంటున్నామంటే నేను అల్లా పట్ల ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాను అంటే అల్లాహ్ తన ఉనికిలో కానీ, అల్లా యొక్క పేర్లలో కానీ, అల్లా యొక్క గుణ విశేషణాలలో కానీ, అల్లా యొక్క మాటలు మరియు పనులు ఏ దానిలో కూడా ఏ రవ్వంత దోషము, లోపము, చెడు అనేది లేదు. అల్లాహ్ అన్ని రకాల దోషాలకు, అన్ని రకాల లోపాలకు అతీతుడు, అతి పవిత్రుడు అని నేను నమ్ముతున్నాను. ఈ భావం రావాలి. మనం సంక్షిప్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే సుబ్హానల్లా, ఉర్దూలో మనం ఏమంటాం సామాన్యంగా అల్లా పాక్ హై. మరి కొంచెం వివరణ ఇచ్చేది ఉంటే అల్లా హర్ ఐబ్ సే పాక్ హై. అల్లా అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు, అతి పవిత్రుడు. అల్లా యొక్క ఉనికిలో ఏ దోషం లేదు, అల్లా యొక్క ఏ పనిలో దోషం లేదు, అల్లా యొక్క ఏ మాటలో లోపమ దోషం అనేది లేదు. అల్లా యొక్క ఉత్తమ నామాలు, మంచి గుణ విశేషణాలు ఏవైతే ఉన్నాయో వేటిలో కూడా ఏ రవ్వంత లోపం, దోషం అనేది లేదు. అల్లా అన్ని రకాల లోపాలకు, దోషాలకు అతీతుడు, అన్ని రకాల లోపాలకు, దోషాలకు ఎంతో దూరం ఉండేవాడు, అతి పవిత్రుడు, పరిశుద్ధుడు. దేని భావం? సుబ్హానల్లా. మనం సుబ్హానల్లా అని అంటున్నామంటే ఈ భావం అనేది మన మదిలో రావాలి. ఇక ఎవరైతే కష్టాల్లో ఫలానా బాబా సాహెబ్ను, ఫలానా వలీ సాహెబ్ను, వాళ్ళందరూ పుణ్యాత్ములు, మంచోళ్ళే కావచ్చు,
కానీ ఏ దుఆ, ఏ మొరపెట్టుకోవడం కష్టాల్లో మనం అర్థించి నా కష్టాలను దూరం చెయ్యవయ్యా, నాపై నీ కరుణ కురిపించువయ్యా అని ఎవరిని మనం మనసులో అనుకోవాలి? కేవలం అల్లాను మాత్రమే. ఇంకా వేరే ఎవరినైనా అనుకుంటున్నాము అంటే నౌజుబిల్లా, అస్తగ్ఫిరుల్లా, అల్లా నీ కష్టాలు తొలగించేవాడు కాదా? ఎందుకు మరి ఇతరులను నువ్వు నమ్ముతున్నావు అంటే నీవు సుబ్హానల్లా అన్న భావాన్ని అర్థం చేసుకోలేదు. ఇక మనం అల్హమ్దులిల్లా అని అంటూ ఉన్నామంటే ఇంతకుముందే అల్హమ్దు అంటే కృతజ్ఞత అన్న భావంలో వస్తుంది. స్తుతి, పొగడతా. ఇక్కడ భావం ఏంటంటే అల్లాహుతాలా తన ఉనికిలో కానీ, అల్లా యొక్క సర్వ ఉత్తమ నామాలు, గుణ విశేషణాలు, అల్లా యొక్క పనులు అన్నీ కూడా ఏ లోపం లేకుండా ఉన్నాయి అని సుబ్హానల్లాహ్ అన్నాం కదా. దానికి అపోజిట్ పరిపూర్ణత, కామిల్, అన్ని రకాల మేళ్ళు మంచితనాలతో కూడి ఉన్నాడు. అన్ని రకాల మేళ్ళు అల్లా కలిగి ఉన్నాడు, అల్లాయే ప్రసాదించువాడు. అన్ని రకాల శుభాలు గలవాడు అల్లాయే, శుభాలు ప్రసాదించేవాడు అల్లాయే. ఈ లోపం దోషం అని ఏదైతే మనం అన్నామో సుబ్హానల్లా అన్న భావంలో దానికి విరుద్ధం, అపోజిట్ అల్హమ్దులిల్లాలో వస్తుంది. దానికి అపోజిట్ అల్హమ్దులిల్లాలో వస్తుంది. అంటే ఇక్కడ మనం అల్లా రబ్బుల్ ఆలమీన్ తన అస్తిత్వంలో కానీ, తను చేసే పనులలో కానీ, ఇచ్చే ఆదేశాల ప్రకారంగా కానీ అన్ని రకాలుగా పరిపూర్ణుడు, సంపూర్ణుడు, అన్ని రకాల మేళ్ళు గలవాడు అని మనం నమ్ముతున్నామన్నటువంటి భావం. అందుగురించే అల్హమ్దులిల్లా అన్నప్పుడు ఈ భావం మన మదిలో చాలా ఫ్రెష్గా ఉండాలి. అప్పుడు మనం అల్లాహను ఎంతో గొప్పగా కీర్తించినట్లు, మనం అల్లాహను పొగడుతున్నట్లు, స్తుతిస్తున్నట్లు నిజంగా అవుతుంది. ఇక తర్వాత దాని యొక్క లాభప్రోక్త తెలిపారు. సుబ్హానల్లా అనేది ఉంటే మీకు ఇన్ని పుణ్యాలు లభిస్తాయి, సుబ్హానల్లా అల్హమ్దులిల్లా అంటే ఇన్ని పుణ్యాలు లభిస్తాయి. ఇంకా వేరే హదీసుల్లో ఎన్నో లాభాలు, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహు అక్బర్కి ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇక దాని యొక్క లాభాల విషయంలో వేరే ఒక దర్స్ ఎప్పుడైనా మనం విందాము. కానీ సంక్షిప్తంగా సుబ్హానల్లా ఒక్కసారి పలికేది ఉంటే 20 పుణ్యాలు అల్లా ప్రసాదిస్తాడు. ఈ విషయం గుర్తుంచుకోండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వస్సలాతు నూర్, నమాజ్ ఇది కాంతి. నమాజ్ చదివే వ్యక్తి ఇహలోకంలో, చనిపోయిన తర్వాత సమాధి నుండి లేస్తున్నప్పుడు, తర్వాత పరలోకంలో ఎన్నో సందర్భాలలో ఈ నమాజ్ అన్నది నమాజ్ చేసే వ్యక్తి గురించి ఒక వెలుగు, ఒక కాంతిని ప్రసాదిస్తుంది. వాస్తవానికి నమాజ్ను మనం పాటిస్తూ ఉన్నాము, 5 పూటలు జమాత్తో చేస్తూ ఉన్నాము అంటే అల్లాహు తాలా మన యొక్క ముఖముపై కూడా, మన యొక్క జీవితంలో కూడా వెలుతురును, ఒక కాంతిని ప్రసాదిస్తాడు. అది చదివే వారికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అల్లాహు తాలా ఈ నమాజుల యొక్క లాభం తెలపడానికి చూసే వాళ్లకు కూడా ఒకప్పుడు అది అర్థం చేసుకున్నటువంటి భాగ్యం ప్రసాదిస్తాడు. హసన్ బసరీ రహిమహుల్లాతో ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, కొందరిని నేను చూస్తాను, రాత్రంతా వారు నిద్రను వదిలేసి అల్లా సమక్షంలో తహజ్జుదులు చేస్తూ ఉంటారు. కానీ ఉదయం వారి యొక్క ముఖాలను చూస్తే నిద్ర లేనందుకు మొత్తం మాడిపోయి ఉన్నట్లుగా,
నిద్ర లేనందుకు ఏదో ముఖం పాడైనట్టుగా కాకుండా ఎంతో వెలుతురుగా, ఎంతో కాంతివంతంగా, అందంగా కనబడుతుంది. అయితే హసన్ బస్రీ రహమహుల్లా జవాబిచ్చారు, నమాజ్కు సత్ఫలితంగా రాత్రి వేళ వారు అల్లా కొరకు తమ నిద్రను వదులుకున్నారు గనక అల్లా వారికి ఈ యొక్క అజ్ర్, సత్ఫలితం, మంచి పుణ్యం ఇహలోకంలోనే ప్రసాదించాడు. పరలోకంలో దొరికే పుణ్యం ఇంకా చాలా గొప్పగా ఉంది. అందుకొరకు సోదర మహాశయులారా, నమాజ్ను ఏ ఒక్క సమయంలో కూడా విడనాడకుండా 5 పూటలు చదివే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, వస్సదఖతు బుర్హాన్, దాన ధర్మాలు ఇవి విశ్వాసీ అన్నదానికి ఒక రుజువు, నిదర్శన, దలీల్. మనిషికి ధనం అంటే చాలా ప్రేమ కదా. ఊరికే నువ్వు ఈ నెల జీతం నాకు ఇచ్చేస్తావా? అరే నాకు కూడా అవసరాలు చాలా ఉన్నాయండి అని అంటాం. ప్రతి మనిషి, నేనైనా కానీ వీరైనా కానీ, ప్రతి ఒక్కరికి డబ్బు అంటే, ధనము అంటే, సంపద అంటే చాలా ప్రేమ. కానీ ఈ డబ్బును, ఈ ధనాన్ని ఒక మనిషి ఖర్చు పెడుతున్నాడు అంటే ఎవరి కొరకు? డబ్బు కంటే ఎక్కువ ప్రేమ ఎవరికైతే ఉందో వారి గురించి ఖర్చు పెడుతున్నాడు. అంటే ఒక విశ్వాసికి అల్లా పట్ల ప్రేమ ఉందా లేదా? అల్లా పట్ల ప్రేమ ఎక్కువ ఉండాలా లేకుంటే డబ్బు పట్లనా? అల్లా పట్ల. అల్లా యొక్క ప్రేమ ఈ డబ్బు కంటే ఎక్కువగా ఉంది. అందుగురించే నా ఈ డబ్బును, నా ఈ ధనాన్ని, నా ఈ సంపదలను నేను అల్లాకు ఇష్టమైన మార్గంలో ఖర్చు పెడుతున్నాను. అందుగురించి ఏం చెప్పడం జరిగింది? దాన ధర్మాలు విశ్వాసీ అన్నదానికి ఒక నిదర్శన. దీంతో ఏం తెలుస్తుంది మనకు? ఎవరు అల్లా మార్గంలో ధనం, డబ్బు ఖర్చు పెట్టడానికి ఎంత పిసినారితనం వహిస్తారో అంతే వారి యొక్క విశ్వాసం అనేది కూడా తక్కువ ఉన్నట్లా, ఎక్కువ ఉన్నట్లా? తక్కువ ఉన్నట్లు. అందుగురించి చాలా భయపడాలి ఈ విషయంలో. వస్సబ్రు దుయా, ఆ తర్వాత సహనం. ఇహలోకంలో సబర్, మన జీవితంలోని ప్రతి అంశంలో, ప్రతి రంగంలో సబర్ యొక్క అవసరం చాలా ఉంది మనకు. ఇంతకుముందే చెప్పిన విషయం గుర్తుందా? సబర్ 3 రకాలుగా. అల్లా యొక్క ఆరాధన చేస్తూ, మంచి పనులు చేస్తూ సబర్. చెడు పనుల నుండి దూరం ఉంటూ సబర్. ఇంకా ఏమైనా అల్లా వైపు నుండి ఆపదలు మనపై వచ్చి పడ్డాయి అంటే, సంతానంలో ఎవరైనా అనారోగ్యం కావడం, లేదా చనిపోవడం, లేదా వ్యాపారంలో మనం మునిగిపోవడం, లేదా పంట నష్టం జరగడం, నెలంతా చేసిన దానికి మనకు సరియైన రీతిలో కూలి రాకపోవడం, ఇవన్నీ కూడా అల్లా వైపు నుండి ఏదైనా ఆపద వచ్చి పడింది అంటే దానిపై కూడా సబ్ర్. అయితే ఈ సబ్ర్ అన్నది, మనిషి సబ్ర్ పాటిస్తూ ఉంటే, సహనం పాటిస్తూ ఉంటే బుయా, అతనికి ఒక తేజస్సు, ఒక కాంతి లభిస్తుంది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ. కానీ ఒక విషయం గమనించండి, నమాజ్ చదివితే కూడా వెలుగు అని వచ్చింది కదా పదం. అరబీలో ఏమున్నది? అక్కడ నూర్ అని ఉన్నది. సబర్ చేస్తూ ఉండేది ఉంటే దుయా. సామాన్యంగా నూర్ మరియు దుయా ఈ రెండిటికి మన తెలుగులో వెలుగు, వెలుతురు, కాంతి, ప్రకాశవంతం అన్నటువంటి భావాలు చెప్పడం జరుగుతాయి. కానీ ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి చిన్న తేడా ఇమామ్ ఇబ్ను ఉసైమీన్ రహమతుల్లాహి అలైహి వారు ఎంత మంచిగా వివరిస్తారు. అల్లా యొక్క ప్రవక్త సబర్, సహనాన్ని దుయా అన్నారు, నూర్ అనలేదు. ఎందుకు? దుయా అన్నది ఎలాంటి వెలుతురు అంటే, ఇప్పుడు చిన్నగా ఉదాహరణ మీకు ఇస్తాను నేను. ఇటు పక్కన మీకు ట్యూబ్ లైట్ ఉంది, ఇటు పక్కన అది పెద్ద 100 వోల్టేజ్ది బల్బు ఉంది. బల్బు నుండి కొంచెం ఒక వేడిగా వచ్చినట్టుగా ఏర్పడుతుందా లేదా? కానీ అదే ఈ ట్యూబ్ లైట్ నుండి
వేడిగా ఏర్పడుతుందా అంతగా? ఇది కూడా వెలుతురు వెదజల్లుతుంది, ఇది కూడా వెలుతురు వెదజల్లుతుంది. అర్థం కావడానికి చిన్నగా ఇచ్చాను. అంతకంటే పెద్దగా మనం చూసుకుంటే కమర్ వల్ కమర నూరా జఅల షమ్స దియా వల్ కమర నూరా. షమ్స్ ను అల్లాహు తాలా ఏం చెప్పాడు? దియా, వెలుతురునిస్తుంది అని. కమర్, కమర్ అంటే చంద్రుడు, షమ్స్ అంటే సూర్యుడు, కమర్ అంటే చంద్రుడు. చంద్రుడు కూడా నూరిస్తున్నాడు అని అల్లా చెప్పాడు. అయితే రాత్రి వేళ ప్రత్యేకంగా పున్నమి రాత్రి, పౌర్ణమి రాత్రి, బదర్, లైలతుల్ బదర్ 14వ అరబీ తారీఖు ప్రకారంగా ఇలా ఉంటాడు, సంపూర్ణంగా ఉంటాడు కదా చంద్రుడు. అప్పుడు కింద ఏదైనా వస్తువు పడ్డా కూడా మంచిగా కనబడుతుందా లేదా? కానీ ఈ వెలుతురులో ఒక చల్లదనం, ఒక శాంతి ఉండేది ఉంటే, పగటిపూట సూర్యుని ద్వారా ఏదైతే వెలుతురు వస్తుందో అందులో కొంచెం వేడి, అది కొంచెం మనకు కాలినట్టుగా ఏర్పడుతుంది కదా, మండుతుంది ఇంకా ఎండాకాలం అయ్యేది ఉంటే. అయితే ఇక్కడ సబర్కు హుయా అన్న పదం ఎందుకు చెప్పారు అనేది ఉంటే, మనిషిపై వచ్చి పడే ఆపదలలో సహనం చేయడానికి కొంచెం ఇబ్బంది, కొంచెం కష్టంగా ఏర్పడుతుంది. కానీ ఒకవేళ మనిషి నిజమైన సబర్ చేశాడంటే దాని మూలంగా ఇక ముందుకు ఎలా సాగుతూ వెళ్ళాలి అన్నది అతనికి కరెక్ట్ డైరెక్షన్ దొరుకుతుంది. ఒక చిన్న 2 ఉదాహరణలు ఇస్తాను, ఇంకా మనం హదీస్లో ఉన్నటువంటి మిగతా పదాల యొక్క వ్యాఖ్యానంలో కూడా ముందుకు వెళ్దాము. భార్యాభర్తల్లో చిన్న గొడవ జరుగుద్ది, మనిషి కోపానికి వచ్చేస్తాడు. సామాన్యంగా భార్య కంటే ఎక్కువ కోపంలో భర్త వస్తాడు కదా. కొన్ని సందర్భాల్లో ఆడోళ్ళ ప్రపంచం, ఆడోళ్ళ దౌర్జన్యం అది వేరే నడుస్తూ ఉంటాయి. కానీ కోపానికి ఇక ఆ సందర్భంలో మనిషి కోపం దిగమింగకుంటే, సహనం వహించకుంటే, ఓపిక పాటించకుంటే ఎన్నో నష్టాలు, ప్రమాదాలు జరిగేటువంటి భయం ఉంటుందా లేదా? సామాన్యంగా చూడండి, ఎన్ని మన ముందు తలాక్ యొక్క కేసులు వస్తాయో, అరే ఉస్సేమే బోల్ దియా మల్సా, కోపంలో చెప్పేశాను అంటారు. అవునా లేదా? కోపంలో హత్యలు జరుగుతూ ఉంటాయి, కోపంలో ఎన్నో నష్టాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ అవసరం ఏంటి? సబర్, సహనం, ఓపిక. కొన్ని సందర్భాల్లో చూడండి, పిల్లలు ఏదో షరారత్ చేసిందని తండ్రి ఓపిక వహించకుండా కొట్టడానికి చేయి లేపాడు, కట్టె లేపాడు, ఏదో లేపాడు అంటే పాపం కొన్ని సందర్భాల్లో పిల్లవాళ్ళు రక్తపాతమైపోయారు. కొన్ని స్కూళ్ళల్లో టీచర్ కొట్టడం వల్ల హాస్పిటల్ పాలైపోయాడు స్టూడెంట్. ఇట్లాంటి సంఘటనలు కొన్ని జరుగుతున్నాయి కదా. ఇక్కడ మీరు గమనించండి, సబర్లో కొంచెం ఇబ్బంది ఉంటుంది, సబర్లో, సహనంలో కొంచెం కష్టం ఏర్పడుతుంది. కానీ ఒకవేళ మనం నిజమైన సబర్, సహనం పాటించామంటే దాని ద్వారా ఏ ప్రకాశవంతమైన వెలుతురు మనకు లభిస్తుందో దాని ద్వారా మనం ముందు జీవితంలో ఇంకా ఎంతో మంచి వైపునకు ముందుకెళ్ళగలుగుతాము. ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, వల్ ఖుర్ఆన్. అల్లాహు అక్బర్. అల్లా నాకు, మీకు, మన ముస్లింలందరికీ కూడా హిదాయత్ ఇవ్వుగాక. ఖురాన్ విషయంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 మాటలు చెప్పారు. ఒకటి, హుజ్జతుల్ లక, ఖురాన్ చదివావు, ఎలానైతే చదవాలో ఖురాన్ను అర్థం చేసుకున్నావు, ఖురాన్ ప్రకారం జీవితం గడిపావు, ఖురాన్ వైపునకు ఇతరులను ఆహ్వానించావు, ఈ ఖురాన్ రేపటి రోజు నీకు తోడుగా వస్తుంది, నీ గురించి సిఫారసు చేస్తుంది, అల్లా వద్ద నీ యొక్క స్థానం పెరగడంలో ఎంతో నీకు దోహదపడుతుంది. కానీ ఇదే ఖురాన్, దీన్ని నేర్చుకోవడం, చదవడం, అర్థం చేసుకోవడం, దీని ప్రకారంగా జీవితం గడపడం, ఇందులో నీవు వెనుకున్నావు,
దీనికి వ్యతిరేకంగా జీవించావు అంటే ఇదే ఖురాన్ నీకు వ్యతిరేకంగా, ఓ అల్లా ఇతడు నన్ను చదవలేదు, చాలా విశ్వసిస్తాను, గౌరవిస్తాను అన్నటువంటి మాటల్లో పడి చాలా ఎత్తుగా పెట్టేశాడు, బట్టల్లో చుట్టి పెట్టేశాడు. కానీ నా యొక్క హక్కు ఏదైతే ఉండేనో ఆ హక్కును సరియైన రీతిలో ఇతడు నెరవేర్చలేదు అని ప్రతివాదనకు దిగుతుంది. అల్లాహు అక్బర్. అల్లా మనందరికీ ఖురాన్ చదివేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక. మళ్ళీ ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, కుల్లున్నాసి యగ్దు, ప్రతి ఒక్కరు ఉదయం బయలుదేరుతారు. ఏం జరుగుతుంది? ఫబాయిఉన్ నఫ్సహు, ప్రతి ఒక్కడు తన ఆత్మను అమ్మేస్తాడు, తనకు తాను అమ్మేస్తాడు. ఇక్కడ భావం ఏంటి? ఆ విషయాన్ని ప్రవక్త ఫముతికుహా, ప్రతి మనిషి పొద్దున లేచిన వెంటనే కొందరు ఉంటారు విశ్వాస మార్గంపై ఉండి సత్కార్యాలు చేసి ఫజర్ నమాజ్ కొరకు లేచి ఇక ఏ డ్యూటీకి, ఏ పనికి, ఏ ఉద్యోగానికి, ఏ చదువుకు బయలుదేరుతున్నాడో అందులో అల్లాకు ఇష్టమైన మార్గం ఏంటి, ఇష్టమైన పని ఏంటి, అల్లా యొక్క ఇష్టాలను తెలుసుకొని అతడు అల్లాకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపితే అతడు నరకం నుండి తనను తాను రక్షించుకున్నవాడవుతాడు. ఒకవేళ లేచిన వెంటనే తనకిష్టమైన పనులు, అల్లాకు ఇష్టం లేని పనులు, అల్లాకు ఇష్టం లేవు కానీ తనకి ఇష్టం ఉన్నాయి, అట్లాంటి పాపాల్లో, అవిశ్వాస మార్గాల్లో, చెడ్డ పనుల్లో అతను జీవితం గడుపుతూ పోతున్నాడంటే మూబికుహా, అతడు తనకు తాను నాశనం చేసుకోవడానికి పొద్దున లేచి వెళ్ళాడు అన్నటువంటి భావం ఉంటుంది. ప్రతి హదీస్ ద్వారా మనకు ఎన్నో విషయాలు బోధపడ్డాయి. మనం ఎక్కువగా సుబ్హానల్లా అంటూ ఉండాలి, ఎక్కువగా మనం అల్హమ్దులిల్లా అంటూ ఉండాలి, మన యొక్క ఆత్మను శుద్ధిపరచుకోవాలి, నమాజ్ కంటే ముందు మంచిగా వుజూ చేసుకోవాలి, పొద్దంతా రాత్రుల్లో కానీ వుజూ చేసుకొని ఉండడం కూడా చాలా పుణ్యకార్యం. ఇంకా నమాజ్ ఇప్పుడు వదలకూడదు, దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, ఖురాన్ చదవాలి, చదవడం రాకుంటే నేర్చుకోవాలి, వీలు లేకుంటే కనీసం వినాలి, దాని యొక్క అర్థ భావాలను తెలుసుకొని దాని ప్రకారం జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు మనం పడుకుంటున్నాము, నిద్రపోయిన తర్వాత మనం మృత్యు ఒడిలోకి వెళ్ళాము అన్నటువంటి భావన కలిగి పొద్దున లేచిన వెంటనే అల్హమ్దులిల్లాహిల్లదీ అహ్యానా బాదమా అమాతనా వైలైహిన్ నుషూర్ అన్నటువంటి దువాలు చదివి ఇక మన ఉదయం ఇంకా మరొక కొత్త రోజు అల్లా మనకి ఏదైతే బ్రతకడానికి ఇచ్చాడో అతని యొక్క దయ మనపై ఉండి అందుకొరకే మరొక రోజు మనకు ఇచ్చాడు. ఆ రోజు అతని యొక్క ఇష్ట ప్రకారంగా జీవితం గడిపే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం నరకం నుండి రక్షించుకునే వాళ్ళం అవుతాము. లేదా అంటే నరక కూపంలో పడవేసుకొని నష్టానికి, వినాశనానికి గురి చేసుకున్న వాళ్ళం అవుతాము. అల్లాహు తాలా మనందరికీ కూడా సద్భాగ్యం ప్రసాదించుగాక, అన్ని రకాల మంచి పనులు చేస్తూ ఉండేటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహు తాలా మనందరికీ విశ్వాసంపై స్థిరంగా ఉండి మంచి పనులు చేస్తూ ఉండి ఖురాన్ చదువుతూ వింటూ అల్లాహకు ఇష్టమైన రీతిలో జీవితం గడిపే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.